హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? సో నేను మీ శిల్ప శ్యామల. గార్మెంట్స్కి అయితే వచ్చేసినాము. స్కూల్ యూనిఫామ్ అండ్ రిమైనింగ్ థింగ్స్ తీసుకోవడానికి అయితే స్కూల్ వాళ్ళు ఒక గార్మెంట్ సజెస్ట్ చేస్తారు. సో అక్కడికైతే వెళ్ళినాము, థింగ్స్ అన్నీ తీసుకున్నాము. సో వాటి రేట్ చూడంగానే అయితే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. 3000 4000 అన్నారండి. వామ్మో అనిపించింది. సో ఇంకా తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత అయితే బుక్స్ దగ్గరికి వెళ్ళినాము. బుక్స్ 11 or 12 బుక్స్ ఉన్నాయండి. సో అన్ని బుక్స్ అనిపించింది. ఒకసారి షాక్ అయిపోయినా నేను, ఏంటా బుక్స్ PP1కి ఇన్ని బుక్స్ వామ్మో అనిపించింది. సో అనుకుంటూనే ఇంకా అట్టలేయడం అయితే స్టార్ట్ చేసినాం. అట్టలు అయితే అయిపోయినాయి. అట్టలు అయిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ స్టిక్కర్స్ అన్నిటికి అతికిచ్చేసిన. వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము. సో వాడికి ఒక స్పైడర్ మ్యాన్ డాల్ కూడా ఉంటుంది. సో స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ వాడు. సో అందుకే స్పైడర్ మ్యాన్ స్టిక్కర్స్ తీసుకున్న, అన్నీ అతికిచ్చేసి బుక్స్ నేమ్స్ అండ్ అట్లనే వాడి పేరు PP1 అని, స్కూల్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసిన. సో నెక్స్ట్ ప్యాక్ చేసుకున్నాను అని చెప్పగానే అన్ని బుక్స్ అన్నీ ఎంతో ముందుగా ప్యాక్ చేసుకున్నాడు చూడండి వాడు బ్యాగ్లో. బ్యాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత మ్యూస్లీ పెట్టేసిన. మ్యూస్లీ తిన్నాడు. మ్యూస్లీ బ్రేక్ఫాస్ట్గా తిన్న తర్వాత బట్టలు అయితే ఇచ్చేసిన. స్కూల్ యూనిఫామ్ ఇచ్చిన తర్వాత వాడితే ఎంత ముద్దుగా వేసుకుంటాడో చూడండి మీరు. ఫస్ట్ నేను పక్కన కూర్చొని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటా, ఏం ఫస్ట్ వేసుకోవాలి, ఏం తర్వాత వేసుకోవాలని చెప్తుంటా. సో దాన్ని బట్టి అయితే వాడేసుకుంటాడు. ఈదనే కాదు, ఏ బట్టలు అయినా కూడా నేను చెప్తే అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలని చెప్తే వాడి పనులు అయితే వాడు చేసుకుంటాడు. మీరే చూసేయండి ఎట్లా వేసుకున్నాడు. సో చూసేసిరు కదా ఎట్లా వేసుకున్నాడు యూనిఫామ్, ఎంత ముద్దు వేసుకుంటాడో కదా, చూసైతే ముద్దు అనిపిస్తుంది. సో ఇంకా నేను అట్లా అనేసరికి వాడైతే వెళ్ళిపోయి, మమ్మీ నేను డ్రెస్సింగ్ టేబుల్లో చూసుకుంటా మమ్మీ అనుకుంటే చూసుకుంటే ఎంత మురిసిపోయిండో చూడండి. క్యూట్గా స్మైల్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకున్నాడు. వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత పౌడర్ వేసుకున్నాడు. పౌడర్ వేసుకున్న తర్వాత నేనైతే చక్కగా కుంకుమ బొట్టు పెట్టి పంపించాను. మన సెంటిమెంటల్ కదా, ఫస్ట్ డే అన్నప్పుడు మనం సెంటిమెంట్తో పెట్టి పంపిస్తాం కదా, సో అట్లానే పంపించేసిన. నెక్స్ట్ బ్యాగ్ వేసుకున్నాడు. బ్యాగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ డే కదా, కొన్ని ఫొటోస్ అయితే దించేసి ఒక 2-3 వీడియోస్ అయితే తీసిన. అద్వైత్ అయితే రెడీ అయిపోయాడు, సూపర్గా రెడీ అయ్యాడు కదా. సో స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ స్కూల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 3rd బిల్డింగ్ అండి. సో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. నేను వెనకాల ఉన్నానా లేదా అని మధ్యలో చెక్ చేసుకుంటూ పోతున్నాడు. నేను ఉన్నానా నేను వీడియో తీస్తున్నాను వెనకాల, అందుకే నేను వెనకాల వస్తున్నా అని చెప్పగానే ఇంకా సో అట్లా అయితే వెళ్ళిపోయాడు. సో కనిపించే ఆ బిల్డింగే వాడి స్కూల్, హాప్స్కాచ్ ప్లే అండ్ ఎలిమెంటరీ స్కూల్. సో స్కూల్కి వచ్చేసిన తర్వాత అయితే నిన్న ఆల్రెడీ వెళ్ళాం కదా, సో అందుకని వాడికి అలవాటు అయిపోయింది. సో నిన్న కొంచెం ఏడ్చాడు, ఈరోజు అయితే అలవాటు పడిపోయాడు. సో స్కూల్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఎమోషనల్ అయిపోయినా. సో ఇంట్లో ఉండి సడన్గా వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది కదా, సో అట్లా అనిపించింది. కానీ స్కూల్ ఇంకా దగ్గరే కదా, సో అప్పుడు హ్యాపీగా అనిపించింది. బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు. సో నేను ఆఫ్టర్నూన్ 1:30కి వాడిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే ఆడుకుంటున్నాడు. ఫస్ట్ డే అన్నట్టే లేదు, ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు చూడండి వాళ్ళ పిల్లలతో. సో అందరైతే స్లైడ్ జారుతుంటే వీడు చూడండి ఆపోజిట్గా వెళ్తున్నాడు. ఎంత అల్లరోడో చూసిరా, అట్లా ఉంటుంది మా వాడితోని. అల్లరి పిల్లలకి బ్రాండ్ అంబాసిడర్ మా వాడు. వీడియో చూసారు కదా, ఎట్లా ఉందో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.